బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. నిన్న విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆయనకు 4 సార్లు నోటీసులు ఇవ్వగా 3 సార్లు విచారణకు డుమ్మా కొట్టారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ కూడా విచారణకు కసిరెడ్డి డుమ్మా కొట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్న 2 రోజుల పాటు కసిరెడ్డి తండ్రిని సిట్ విచారించింది. మరోవైపు ఏపీ లిక్కర్ ఫైల్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన సమావేశం నుంచి అరవిందో నుంచి వైసీపీ నేతలకు 100 కోట్ల రుణం సహా రాజ్ కసిరెడ్డి మోసం వరకు అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొత్త పేర్లను సైతం బయటపెట్టారు. దీంతో ఇవాళ మిథున్ రెడ్డి ఎంక్వైరీ కీలకం కానుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నిన్న విజయసాయిరెడ్డిని సాక్షిగా ఈ కేసులో కీలకంగా ప్రశ్నించింది సిట్. విజయసాయిరెడ్డి నుంచి ఎటువంటి కీలక అంశాలను బయటకి తీసుకొచ్చారు సిట్ అధికారులు? అలాగే ఈ రోజు మిథున్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతున్నారు. మిథున్ రెడ్డికి ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? రాధిక, మొత్తం మీద చూసుకుంటే మద్యం కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న విజయసాయిరెడ్డిని 3 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు, అలాగే ఆయన సమీప బంధువులు దానికి సంబంధించిన ఖాతాలో పడిన 60 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నల పరంపర కొనసాగింది. ముఖ్యంగా చూసుకుంటే గతానికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో తాము వ్యవహరించిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే విజయసాయిరెడ్డి నివాసంలో హైదరాబాదులో ఒకసారి ఇక్కడ మరొకసారికి సంబంధించిన కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే మరికొంతమంది నేతలు కూడా మనతో ఉన్నారు. మిథున్ రెడ్డితో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా మనతో వచ్చారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ప్రధానంగా ఈరోజు విచారణ ఏ అంశాలపై ప్రస్తావన రాబోతుంది? అసలు ఏంటి సార్ ఈ కేసు? ఇదంతా కేవలం చూస్తున్నాం కదంతా ఒక వేధింపు చర్యలు తప్ప దీనిపైన ఏది లేదు. కక్ష కట్టుకొని పెద్దిరెడ్డి కుటుంబం పైన కక్ష కట్టుకొని దీనిపైన చేసిన ఒక పన్నాగం ఇది. ఈరోజు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కొడుకు కానీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా పెద్దలు కూడా వాంటెడ్ కానీ ఈ మిథున్ రెడ్డిని ఏదో ఒక రకంగా కేసు ఫైల్ చేయాలి, ఏదో ఒక విధంగా ఇరికించాలి, ఏదో ఒక విధంగా బదనాయం చేయాలని తప్ప ఎటువంటి లేదు. అసలుకు ఈ మధ్య కుంభకోణానికి దీనికి సంబంధించిన మిథున్ రెడ్డికి సంబంధం ఏంది? అసలు ఎందుకు మీరు ఆల్రెడీ నీకు హైకోర్టు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇచ్చాయి కదా. దీనిపైన అంత మీరు తొందరపడాల్సిన అవసరం ఏముందని ఎక్కడ ఆయన ఏం చేశాడని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది కదా. కేవలం వాంటెడ్గా చేస్తారు తప్ప ఏదీ లేదు. ఖచ్చితంగా ఇది వైసీపీ పైన బురదలే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మిథున్ రెడ్డిని విచారణకు రమ్మని చెప్పడము ఇది చాలా దారుణమైన ప్రజలు. దీని అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఇటువంటి ఏదైతే గత 10 నెలల్లో ఈ చేసిన అరాచకాలు, ప్రజలను ఇబ్బంది పెడితే తీరు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకు చేయండి. అవి కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవ్వడం వల్ల వైసీపీ రోజు రోజుకు బలపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎక్కువ జనాలు కోరుకుంటారు. కాబట్టి అందులో భాగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా మిథున్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఏ విధంగా అతన్ని ఇబ్బంది పెట్టించాలా, ఏ విధంగా దానికి జగన్మోహన్ రెడ్డి గారు మట్టి రుద్దాలా, బురద జల్లాలన్న కార్యక్రమం భాగంగా తప్ప ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్తున్నాను. అంటే నేను సాయిరెడ్డి విచారణకు వచ్చిన సమయంలో కూడా మిథున్ రెడ్డి అలాగే మరికొంతమంది వ్యక్తులు తన నివాసంలో 2 సార్లు మద్యం అంశానికి సంబంధించి చర్చ జరిగింది. 1 హైదరాబాద్లో, 2 విజయవాడలో అని చెప్తున్నారు. ఏం లేదు. నేను సాయిరెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ మద్యం వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లో సాయిరెడ్డి నివాసంలో ఒక చోట, విజయవాడలో మరొక చోట, 2 చోట్ల కూడా సాయిరెడ్డి నివాసంలోనే ఈ మద్యం సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి కసిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి అలాగే గతంలో ఎవరైతే మద్యానికి సంబంధించిన వాజు ఇట్లాంటి వ్యక్తులంతా కూడా ఆయన నివాసంలో సమావేశమయ్యారు. దీంట్లో కర్మ-క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మిథున్ రెడ్డి నా వద్దకు తీసుకొచ్చారని చెప్పి నిన్న సాయిరెడ్డి చెప్పారు. అది కేవలం అదేదన్నా ఉంటే మిథున్ రెడ్డిని అడగాల, మిథున్ విజయసాయిరెడ్డిని అడగాల. మిథున్ రెడ్డికి ఏం సంబంధం? అది అంటే ఒక స్క్రిప్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే పార్టీ నుంచి వెళ్ళిపోయినాడో టీడీపీ అండర్లో టీడీపీ ఇచ్చిన లిస్టులో స్క్రిప్ట్లో భాగంగా ఇదంతా కూడా. సో అటుకి మద్యంకు మిథున్ రెడ్డికి ఏ సంబంధం లేదు. అది మేమైతే క్లియర్ కట్ చెప్పగలుగుతున్నాము. ఎటువంటి సంబంధం లేదు.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే సిట్ అధికారులకు సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించి అలాగే ఆయన న్యాయవాది సమక్షంలో విచారణ ప్రారంభించారు రాధిక. అయితే విచారణకు సంబంధించి దాదాపుగా 10 నుంచి 12 అంశాలకు సంబంధించిన ప్రశ్న వాళ్ళని తయారు చేశారు. ఒకటి, అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మీకు ఎన్న పరిచయం ఏంటి, అలాగే విజయసాయిరెడ్డి నివాసంలో ఎందుకు మీరు సమావేశమయ్యారు, ఆ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకు ఆ సమావేశంలో పాల్గొనాల్సి వచ్చింది, అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తిగా ఆర్థికపరమైన లావాదేవీలను ఎవరు చూశారు, అలాగే దీనికి సంబంధించి అసలు మీ పేరు ఎందుకు తెర మీదకి రావడం జరిగింది, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన సోదాలు చేసిన సమయంలో ఆయన సంబంధించిన 100 కోట్ల రూపాయల నగదుని మీ నాన్నగారి ఖాతాలోకి, అంటే ఏదైతే పెద్దిరెడ్డి కంపెనీస్కి సంబంధించి డైవర్ట్ అయినట్లు కూడా మా దగ్గర ఆధారం ఉంది, దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కూడా మిథున్ రెడ్డి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపుగా చూసుకుంటే 3 రోజుల పాటు హైదరాబాదులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసంలో కానీ ఆయన కార్యాలయం అలాగే ఆయన సతీమణి పనిచేస్తున్న కార్యాలయానికి సంబంధించి కానీ దాదాపుగా 3 రోజుల పాటు సోదాలు నిర్వహించి అనేకమైన కీలకమైన డాక్యుమెంట్లని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 రోజులకు సంబంధించి కూడా సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రిని నిన్న మొన్న విచారించారు. ఈరోజు కూడా అందుబాటులో ఉండమన్నారు. నిన్న సాయిరెడ్డిని 3 గంటల పాటు సిట్ అధికారులు విచారించి అనేక అంశాలను కూడా వెలుగుదించారు. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు సంబంధించి దాదాపుగా 200 పేజీలకు సంబంధించిన సాక్ష్య ఆధారాలను సేకరించారు. ఆ పేజీలన్నింటినీ కూడా మిథున్ రెడ్డి ఎదుట ప్రవేశపెట్టి వీటికి మీ సమాధానం ఏంటి అంటే, ఒకవైపు ప్రశ్నల పరంపర కొనసాగిస్తూనే మరొక వైపు ఆయన తప్పించుకునే ప్రయత్నం కనుక చేస్తే ఈ ఆధారాలకు సంబంధించి, అంటే మా వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించి మీ కంపెనీలు, అంటే మీ నాన్న మీరు కలిసే ఉంటున్నారు కాబట్టి మీ నాన్నగారి కంపెనీలో పడ్డ డబ్బులకు సంబంధించి ఆధారాలు ఏంటి, అలాగే సినిమా తీసిన సమయంలో మీరు కూడా సినిమా నిర్మాతతో చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ కేసులో సిట్ నిన్న విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ రోజు మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మిథున్ రెడ్డి నుంచి కీలక అంశాలను రాబట్టే పనిలో సిట్ ఉంది. అయితే మరోవైపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి 3 సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన గైర్హాజరయ్యారు. 4వ సారి కూడా సిట్ నోటీసుల్ని జారీ